హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంతమే ప్రణయమే పార్ట్ 4. రాధికకి అత్యంత సమీపంలో కనిపిస్తాడు కృష్ణ. అతనంత దగ్గరగా ఉండటంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచేసరికి కరెక్ట్గా ఆమె పెదవులు అతని నుదుటికి అతుక్కుంటాయి. అతని ఫేస్ ఆమె మెడ వంపులో నిలుస్తుంది. గాఢంగా ఆమె శరీరం నుండి వచ్చే చందనం వాసనని గుండెల నిండా పీల్చుకుంటుంటే చిగురుటాకులా వణుకుతుంది రాధిక. ఆమె సాన్నిధ్యంలో మనసు ముందుకు వెళ్ళమని ప్రేరేపిస్తుంటే బిగుసుకున్న ఆమె కళ్ళను చూసి తన కోరికని కంట్రోల్ చేసుకుని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ. ఎందుకంటే రాధిక కళ్ళు తెరిస్తే తన పట్ల అసహ్యాన్ని చూడాల్సి వస్తుందనే భయంతో. ఆమె కళ్ళు తెరిచేసరికి కృష్ణ జాడ కనిపించకపోవడంతో రిలాక్స్ ఫీల్ అవుతుంది రాధిక. బాబుగారు, పెద్దమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తుంది పని మనిషి. అమ్మా, ఏంటి పిలిచావు అని ఆవిడ పక్కన కూర్చుంటే, నువ్వు రాధిక రేపు మీ అత్తగారింటికి వెళ్ళాలి కృష్ణయ్య అని చెప్తారు ప్రేమగా. అసలే విసుగ్గా ఉన్న తను ఎందుకమ్మా అక్కడికి అని అడగడంతో, తప్పు కృష్ణ, అలా అనకూడదు, ఇది ఒక ఆచారం, నువ్వు వెళ్ళి తీరాలని ఖరాఖండిగా చెప్తారు. కృష్ణ ఇంకేం మాట్లాడకుండా సరే అమ్మా అని పైకి వెళ్తుంటే, రాధిక కూడా చెప్పు కన్నా అని అంటారు అరుంధతి గారు. కృష్ణ పైకి వెళ్ళాక రూమ్లో రాధిక ఎక్కడా కనిపించకపోతే వాటర్ సౌండ్ విని ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. కాసేపటికి ఆమె టవల్తో బయటికి రావడంతో ఆమెను అలా చూసి ఫ్రీజ్ అవుతాడు బొమ్మలా. గదిలో అతను ఉండడు అనుకుని ఆమె ఆలోచనలో ఉండి కబోర్డ్లో చీర తీసుకుని కృష్ణ వైపుకు తిరిగి షాక్ అయిపోయి చేతిలో చీరని వదిలేస్తుంది రాధిక. ఒక్కో అడుగు ఆమె వైపు పడుతుంటే ఆమె కంట్లో ఒక్కో కన్నీటి చుక్క బయటకు వస్తుంది భయంతో. అసలు ఊహించని విధంగా కింద పడున్న చీరని తీసుకుని ఆమె చుట్టూ కప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు కృష్ణ. అతని ప్రవర్తనకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారి వాటర్ సౌండ్కి తేరుకుంటూ కంగారుగా చీరని కట్టుకుంటుంది రాధిక. తనని చూసి కంగారుగా బయటకు వెళ్తున్న ఆమె బయట చెంగు లాస్ట్లో పట్టుకోవడంతో అతను ఫోర్స్గా లాగగానే బొమ్మలా కృష్ణను అతుక్కుంటుంది ఒక్కసారిగా. కబోర్డ్లో నగలు ఉన్నాయి, అవి కూడా వేసుకో, రేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆమె షోల్డర్ చుట్టూ చెయ్యి వేస్తూ చెప్తాడు. సరే అని తడబాటుగా చెప్పి అతన్ని వెనక్కి తోసి పరుగున కిందకు వచ్చి ఆయాసంతో వాటర్ తాగేస్తుంది ఒక్కసారిగా. మీ అమ్మగారింటికి వెళ్ళాలని చెప్పలేదా కృష్ణయ్య అంటూ గంభీరంగా అంటారు అరుంధతి గారు. చెప్పారండి అంటూ తడబాటుగా అంటుంది ఆమె. నీకు స్వీట్ చేయడం వచ్చా కోడలు పిల్ల? వచ్చత్తయ్య గారు అని చెప్పడంతో, సరే స్వీట్ మాత్రమే చేసి దేవుడికి నైవేద్యం పెట్టు, వంట పనివాళ్ళు చేస్తారు అని చెప్పడంతో రాధిక సైలెంట్గా వంటిట్లోకి వెళ్ళి తనకి వచ్చిన గులాబ్ జామ్ చేయడం మొదలు పెడుతుంది. అరగంట తర్వాత స్వీట్ని ఒక బౌల్లో పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాక బయటకు వచ్చేటప్పటికి అరుంధతి దేవి గారు ఒక పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని తికమక పడుతుంటారు. అత్తయ్య గారు స్వీట్ చేసేసానని రాధిక చెప్పడంతో, సరే నువ్వు పైకి వెళ్ళు అని అంటారు. ఇంతలో రాధిక చదువుకుందని గుర్తొచ్చి ఆమె పైకి వెళ్తుంటే, ఇదిగో అమ్మాయి ఇలా రా అని పిలిచి, నువ్వు ఈ లెక్కలు చూడగలవా అని అనుమానంగా అడుగుతారు ఆవిడ. రాధిక పుస్తకాన్ని పరిశీలించి కూలీలకి డబ్బులు ఇచ్చే లెక్కలు అని అర్థం అవ్వడంతో, చూస్తానండి అని కింద కూర్చుంటుంటే, పైన కూర్చో, నువ్వు కోడలివి ఇంటికి అని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుంటారు.
ఆమె భయంగా ఆవిడ పక్కన కూర్చుని లెక్కలు చూడటం మొదలుపెడుతుంది. కాసేపటికి ఇందులో మోసం జరుగుతుందని గ్రహించడంతో, అత్తయ్య గారు 25,000 ఎక్కువ ఉన్నాయి. ఆయనెవరో కానీ మోసం చేస్తున్నారని ఆవిడకి అర్థమయ్యేలా చెప్తుంది రాధిక. ఆవిడ రాధిక వైపు చూస్తూ, వెధవని నమ్మి ఈ పని వాడికి అప్పగిస్తే నన్నే మోసం చేస్తాడా అని పళ్ళు నూరుతూ, నేను కృష్ణకి చెప్తాలే అనడంతో, ఇప్పటికి 25,000 అంటే ఇన్ని రోజులుగా ఎంతో నష్టపోయాం అత్తయ్య గారు అనడంతో, నమ్మడం నాదే తప్పే. నా కొడుకే గనక చదువుకుని ఉంటే ఈ తలనొప్పి ఉండేది కాదని బాధగా తన రూమ్కి వెళ్తారు అరుంధతి గారు. మొదటిసారి అత్తగారి ఫేస్లో బాధ కనిపిస్తుంటే చాలాసేపు ఆలోచనలో పడుతుంది రాధిక. మధ్యాహ్నం భోజనంలో అన్ని ఐటమ్స్లో స్పెషల్గా నిలుస్తుంది రాధిక చేసిన గులాబ్ జామున్. బౌల్స్లో సర్వ్ చేసి మరొక బౌల్లో ఐస్ క్రీమ్ కూడా పెడుతుంది రాధిక. అరుంధతి గారు వాటిని వింతగా చూస్తుంటే ఎలా తినాలో చెప్పడంతో కొత్తగా ఉన్న రుచి ఆవిడికి ఎంతో నచ్చుతుంది. తెలియకుండానే ఆమె కళ్ళు కృష్ణ వైపు తిరుగుతుంటే సైలెంట్గా తినేసి బయటకు వెళ్ళిపోతాడు కృష్ణ. అతను మాట్లాడినందుకు ఏదో నిరాశ ఆమెలో. ఫస్ట్ టైం ఆమెకెంతో ఇష్టమైన స్వీట్ కూడా చేదుగా అనిపిస్తుంది ఆ క్షణం. పుట్టింటికి వెళ్ళడానికి గదిలో బట్టలు మడత పెడుతుంటే వెనక నుండి 2 చేతులు ఆమెను బలంగా బంధిస్తాయి తన బాహువులలో. ఎప్పటిలా ఆమె భయపడలేదు, అలాగని హ్యాపీగా కూడా లేదు. బహుశా కృష్ణ స్పర్శ అలవాటయి ఉంటుంది ఆమెకి. సైలెంట్గా బట్టలు ఫోల్డ్ చేస్తుంటే అతను మాత్రం స్వీట్ చాలా బాగుందని చెవిలో నెమ్మదిగా చెప్తాడు. తెలియకుండానే ఆమె పెదవులపై చిన్న నవ్వు ప్రత్యక్షమవుతుంది ఆ క్షణం. బట్టలు సర్దుకున్నావా? మౌనం ఆమె నుండి. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కృష్ణయ్య రేపు ఉదయాన్నే బయలుదేరండి అని చెప్పడంతో రాధికను ఫాలో అవుతాడు కృష్ణ. ఆమె పట్టీల చప్పుడు అతని చెవికి వినసొంపుగా వినిపిస్తుంటే సోఫాలో పడుకుంటున్న ఆమెని బెడ్పై వేసి అత్యంత దగ్గరగా వస్తాడు. మౌనంగా గింజుకుంటూ అతని నుండి దూరం జరగాలని చూడటంతో ప్రశాంతంగా నిద్రపో అంటూ తలపై చిన్నగా నిమురుతాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యం వేస్తుంటే గింజుకునేది కాస్త సైలెంట్గా మారుతూ వినిపిస్తున్న గుండె చప్పుడు జోలపాటలా అనిపిస్తుంటే తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది రాధిక. ఆమె ధైర్యంగా ఉన్నది అనడానికి గుర్తుగా అతని చుట్టూ పెనవేసిన చేతుల్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు కృష్ణ. ఆమె నుండి వచ్చిన రెస్పాన్స్కి మనసు ఉరకలు వేస్తుంటే చిన్నగా ఆమె చెంపలు నిమురుతూ చూస్తుంటాడు రాధికని. తన సొంతం అనడానికి గుర్తుగా నిలిచిన పాపిట్లో కుంకుమ, మెడలో తాళిబొట్టు అందంగా మెరుస్తూ తెలియని ఆనందం అనిపిస్తుంటే చిన్నగా ఆమె నడుతున్న పెదవులు నిలుపుతాడు. ఎందుకో తెలియదు, ఆమె మాట్లాడకపోయినా ఉండగలడు, కానీ రాధిక కళ్ళల్లో అసహ్యాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు కృష్ణ. అందరిలా ఆడవాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం రాదు అతనికి. కృష్ణకి తెలిసింది అరుంధతి గారి ప్రేమ మాత్రమే. ఎప్పుడైతే అందరూ తమ ఆస్తిని కాజేద్దామనుకున్నారో అప్పుడే వాళ్ళతో తమకున్న బంధుత్వాన్ని తెంచుకున్నారు ఆవిడ. రాధిక విషయంలో తను చేసింది తప్పు అని తెలియడం లేదు. ఆమె అసహ్యంగా ఎందుకు చూస్తుందో కూడా తెలియట్లేదు. కేవలం తనకి తెలిసింది ఒకటే, భర్త ఎలాగైనా ప్రవర్తించవచ్చు, భార్య మాత్రం ఎదురు చెప్పకూడదు. ఇదే తనకి తెలిసిన ధర్మం. అందుకే రాధిక బాధ అతనికి ఏ కోసానా అర్థం కావటం లేదు. అది అర్థమైన మరుక్షణం ఆమె అతని చెంతన ఉంటుందా? ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.